సీఎం రేవంత్ ఆస్ట్రేలియా టూర్ ఎందుకు వాయిదా పడింది? 14న ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాల్సిన రేవంత్ ఎందుకు పర్యటనను వాయిదా వేసుకున్నాడు? ఉన్నట్టుండి టూర్ పోస్ట్ పోన్ కావడానికి కారణమేంటి? ఫారిన్ ఫ్లైట్ ఎక్కడానికి వీసాతో పాటు పాస్పోర్ట్ కూడా తప్పనిసరి. మరి మన సీఎం రేవంత్ దగ్గర పాస్పోర్టే లేదట, అందుకే పర్యటన వాయిదా వేసుకున్నాడట. ఆ కథ ఏంటో మీరే చూడండి. సీఎం ఫారెన్ టూర్ కి అంతా రెడీ అయింది, కానీ అసలుదే ఆయన దగ్గర లేదు. ఇక అది లేకుంటే విలాయత్ ఓవుడు కుదరది. అందుకే సీఎం సారు తన విదేశీయాన్ని ఓ 2 రోజులు వాయిదా వేసుకున్నాడని ఇనికిడి. అదేంటి, రాజు తలుచుకుంటే ఈ భూప్రపంచకాన్ని జుట్టొచ్చుడు ఒక లెక్క అని అనుకుంటాన్రా? రాగుర్రి, సామాన్యులందరికీ అది సాధ్యమేమో గాని తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రం నై చల్తా. అబ్బబ్బబ్బబ్బబ్బా, లొల్లికున్న వారెత్తు ఎంతసేపు అది అసల్ది అని నస పెడుతున్నారు గాని అదేందో చెప్తలేరని గుసగాకుండ్రి. జప్పునైగో ఈ కథ చూడుండ్రి. దేశం దాటి దౌరవోవాలంటే ఏ విఐపికైనా ఇంకెంతటి వాళ్ళకైనా పాస్పోర్టు కావాలని ఎరికేనాయే. ఆగో, ఇప్పుడు గదే లేదట మన సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర. వారిని యాడబోయింది అని అనుకుంటాన్రా? యాడబోలే. దస్సాల కింది ముచ్చట ఒకటి యాదున్నదా నొల్లా? ఓ ఎమ్మెల్యేకు 50 లక్షల పైసలు ఇయ్యబోయి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరకలేదు. అగ్గో, ఏక్ నెంబర్ ముజ్జరింగా ఉన్న ఆ కేసుల్నే కోర్టు సీఎం రేవంత్ పాస్పోర్టును జప్తు చేసింది. బెయిల్ వచ్చినప్పటి నుంచి అది అక్కడనే ఉన్నదట. తర్వాత జరిగిన చునావ్లా రేవంత్ రెడ్డి సీఎం అయిండు. అయితేంది, గౌరవం అయినప్పుడల్లా పాస్పోర్ట్ అయితే కావాలి కదా. మరి అది కావాలనుకున్నప్పుడల్లా కోర్టును అడగాలి, తెచ్చుకోవాలి, మళ్ళీ ఇచ్చేయాలి. గిది ముచ్చట. ఇక ఇప్పుడు సీఎం ఆస్ట్రేలియా, సింగపూరు, స్విట్జర్లాండ్ దేశాలు పోతాండు. ఇక మళ్ళా విలాయత్ పోవాలంటే పాస్పోర్ట్ ఇడిపించుకోవాలి కదా. అదాలత్ల గదే ముచ్చట చెప్పి పాస్పోర్ట్ తన దగ్గర ఉంచుకోనికే 6 నెలలకు ఇజాజు తీయమని అడిగిండట. మరి అది ఉత్తగైతా? అది పర్మిషన్ కావాలంటే 50,000 రూపాయలు జమానా తీయాలని అదాలత్ షరతు పెట్టిందట. సీఎం వినతిని మన్నించి ఈ దేశాల నుంచి రాంగనకుండా జూలై 6 దాకా అనతిచ్చిందట. తర్వాత పాస్పోర్టు మళ్ళా కోర్టుల వాపస్ ముట్ట చెప్పాలని హుకుం జారీ చేసిందట. ఇక లాస్ట్ ఇయర్ బి సీఎం గిదే చేసిండట. ఇక ఈ నెల 14వ తేదీ చీఫ్ మినిస్టర్ ఆస్ట్రేలియా ఓవల్సుండే. ఇక ఉన్నట్టుండి సారు టూరు 2 రోజులు వాయిదా పడ్డది. ఇక దీని వెనకాల అసలీ కహాని గిదేనని జర నిదానంగా తెలిసింది.